సంధ్యారాగం 5వ భాగం. 4వ భాగంలో సంధ్య రవిల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారుతుంది. దాంతో సంధ్య ఇల్లు వదిలి శేఖర్ దగ్గర ఉంటుంది. తల్లిదండ్రులు సునంద ఎందరు చెప్పినా వినిపించుకోదు. సునంద కొన్ని రోజులు ఆగి ప్రయత్నిద్దామని శేఖర్కి సలహా ఇస్తుంది. కథ కొనసాగుతుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలైంది. సంధ్య వదిన్ని చూస్తాను, నేను కూడా వస్తాను అంటే సునందను కూడా వెంట పెట్టుకుని ఆఫీస్ నుంచి వచ్చాడు శేఖర్. తలుపు తట్టగానే తీసింది సంధ్య. సంధ్య, ఎవరొచ్చారో చూడు, ఇవాళన్నా సినిమా ప్రోగ్రాం పెట్టమంటావా? హుషారుగా లోనికి అడుగుపెట్టిన శేఖర్ దిగాలుగా అయిపోయాడు సంధ్యను చూసి. చెల్లాయి మెడలో బంగారపు గొలుసు, చేతులకున్న ఒక్క బంగారపు జత ఏమైనట్లు? శేఖర్ మనసు బాధతో మూగబోయింది. పిల్ల మెడ చేతులు బోసిపోతాయని అష్టకష్టాలు పడి తన తల్లిదండ్రులు అమర్చగలిగిన నగలవి. పరికించి చూశాడు శేఖర్. ఆ చివరగా మిషన్, కుట్టు మిషన్. షాక్ తిన్నట్లయ్యాడు. దాని పక్కనే ఒక ట్రంకు పెట్టే తెరిచి ఉందేమో. దానిలో ఉన్న తెల్లటి గుడ్డలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లున్నాయి. మిషన్పై కుడుతూ ఉన్న బట్టలు. సంధ్య, ఉద్వేగం, విషాదం, దైన్యం నిండిన స్వరమది. ఏమిటమ్మా, భోగభాగ్యాలతో తులతూగిన నా చెల్లెలేనా బ్రతుకు తెరువుకు బట్టలు కుట్టేది? ఇది నేను భరించలేను. నేనేమయ్యాననుకున్నావు? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఈ మిషను, ఈ గుడ్డలు ఎందుకు కొనుక్కున్నావు? పైగా బంగారు నగలు అమ్మి నాకు నువ్వు బరువు అవుతావు అనుకున్నావా? లేకపోతే నేను నీకు తిండి కూడా పెట్టలేని అసమర్థుణ్ణి అనుకున్నావా? గుండెనెవరో చేతిలో పెట్టుకుని పిండుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు శేఖర్. చూసావా సునంద, సంధ్య ఈ పని చేయటం ఏమన్నా బాగుందా? ఆ కాసేపట్లో పరిస్థితినంతా అర్థం చేసుకుంది సునంద. సంధ్య అలా కుట్టడం, అందులోనూ జీవనాధారం కోసం అని తలుచుకుంటే ఆమెకు బాధగానే ఉంది. ఎందుకు వదినా ఇదంతా? బోలెడంత శ్రమ కదూ. దానికి సంధ్య బదులేమీ చెప్పలేదు. మధ్యాహ్నం వచ్చిన అమ్మలక్కల మాటలే ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. ఏమ్మా సంధ్య, భోజనం అయ్యిందా? ఇంటావిడ మహాలక్ష్మమ్మ పరామర్శించడానికి వచ్చింది. ఆమెతో పాటు ఇరుగు పొరుగు అక్కయ్యలు, పెద్దమ్మలు 3 వచ్చారు. అయిందండి అంది సంధ్య వినయంగా. వాళ్ళందరికీ కుర్చీలు చాలనందువల్ల చాపేసింది కూర్చోవడానికి. చలిమిడి ముద్దల్లా చతికిలబడ్డారు అంతంత శరీరాలేసుకొని. మహాలక్ష్మమ్మ గారు చెప్పగా విన్నాను. ఈ మగముండా వాళ్ళు చేసే అన్యాయాలకు అంతులేదనుకో. పక్కింటి పంకజాక్షమ్మ అందుకుంది. ఆమెను మధ్యలోనే వారించి తను కంటిన్యూ చేసింది జలజ. కుందనపు బొమ్మలా ఉన్నావు సంధ్య. పనులన్నీ మానేసి నీ భర్త నిన్నే చూస్తూ ఏవేవో పిచ్చి పనులు చేస్తూ హాయిగా గడపవచ్చు కదా. ఏమొచ్చింది వాడికి అంటూ ఆపింది. ఆ సమయంలో ఆమెకు తీరని కోరికలు, చచ్చేట్టు తన్నే మొగుడు గుర్తొచ్చాయి. ఏదో పెద్ద రోగం చిదిమి దీపం పెట్టుకునేటంత అందం ఉన్న నిన్ను చీకొట్టి వెళ్ళగొట్టాడా? నీ ఉసురు వాడికి తగలకుండా ఉండదమ్మాయ్, పురుగులు పడి చేస్తాడనుకో. పూర్తి చేసింది పూర్ణమ్మ. పిన్నిగారు పెద్దగా కేక వేసింది. ఉలిక్కిపడ్డారు పూర్ణమ్మతో సహా అందరూ. ఆయన్నే మనకండి, ఆయన చాలా మంచివారు. నేనే ఆయన్ని వదిలేసి వచ్చాను. మాట కలవకపోవటం వల్ల అందరి ముఖాల్లోకి సూటిగా చూసింది. దాంతో వారు రవి ప్రస్తావన మానేశారు. సంభాషణను మరో దారి పట్టించారు. ఏం నిర్ణయించుకున్నావమ్మా నీ భవిష్యత్తు? ఉద్యోగం ఏమన్నా చేస్తావా? ఇక్కడే ఉంటావా? అయినా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండగలవు? ఆ తిప్పలాడి సునంద నీకు వదిన కాబోతోందటగా. ఇప్పుడే మీ అన్నయ్యను వల్లో వేసుకుంది. నువ్వు కాకముందు ఆ ఇంట్లో మీ అన్నయ్యతో ఎన్ని ఇకైకలు పక్కపక్కలు అనుకున్నావు. పెళ్ళి కాకుండానే. ఇక పెళ్ళై ఇక్కడ కాపురం పెడితే నిన్ను తగలేయకుండా ఊరుకుంటుందా? ఏమైనా నీదే అదృష్టం లేదు. ఓ మాదిరిగా బోలెడంత తీరుబడి. మాకు వెధవ సంసారాలతో నిమిషమైనా తీరుబడి చావదు. అందరూ తలో విధంగా అంటున్నారు. సంధ్య వేటికి సరిగ్గా సమాధానం చెప్పకుండా ఊ అంటూ బదులివ్వడంతో వాళ్ళకి కాలక్షేపం కాలేదు. వస్తాం సంధ్య, ఎప్పుడైనా తోచకపోతే మా ఇళ్ళకు వస్తూ ఉండు. నువ్వంటే ఎందుకనో మాకు ప్రత్యేకమైన అభిమానం. వాళ్ళు వెళ్ళిపోగానే వాన కురిసి వెలిసినట్లయింది. కొంచెం చెమట పట్టి జిడ్డుగా ఉంటే ముఖం కడుక్కుందామని బాత్రూంలోకి వెళ్ళింది సంధ్య. పక్కపక్కలు వినిపిస్తున్నాయి బాత్రూమ్ని ఆనుకొని ఉన్న ఇంటావిడ పోర్షన్లోంచి. ఆ గొంతులన్నీ ఇందాకటివే. అంటే అమ్మ లెక్కలు నెక్స్ట్ క్యాంపు ఇంటావిడ ఇంట్లో వేశారన్నమాట. ముఖం కడుక్కోబోతూ ఆ సంధ్య ఒట్టి పిసినారి రకమే అన్నమాట వినిపించి ఆసక్తిగా ఆలకించింది సంధ్య. ఆ గొంతు పంకజాక్షమ్మది. మన సానుభూతికి పొంగిపోయి కాఫీ టిఫిన్ చేసి పెడుతుందేమో. కమ్మగా తినొచ్చు కదా మనం అందరం అనుకున్నాను. కనీసం మంచినీళ్ళైనా అడగలేదేమిటి? మనిషి కనబడ్డంలా ఒట్టి గయ్యాళి రకం. అందుకనే దాన్ని మొగుడు తన్ని తగిలేసుంటాడు. పైగా గొప్పగా చెప్పుకోవటం చూడు, తనే మొగుడిని వదిలేసి వచ్చిందట.
ఏడవలేకపోయింది. ఇంటావిడ గొంతు ఖంగుమంటోంది. ఏం చేస్తాం అని ఎంత అడిగినా చెప్పిందేమో చూసారా, దీని చదువు చూసి ఉద్యోగం ఎవ్వడు ఇవ్వడు, దీని అందం చూసి ఇచ్చినవాడు దీన్ని ఓ పట్టు పట్టకుండా వదిలిపెట్టాడు. అసలు ఇది మాత్రం ఎన్నాళ్ళు మడికట్టుకుంటుంది, ఎవడినో ఒకడిని తగులుకోకుండా. ఇదేమన్నా సీత, సావిత్ర, అనసూయ? జలజ తన అభిప్రాయం చెప్పింది. ఈ గయ్యాళి గంపలు అలాంటి పనులకు ఒప్పుకోరులేవే. అలా అయితే మొగుడిని సుఖాల్ని వదిలి ఎందుకు వస్తుంది? పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకోవడమో మిషన్ కుట్టడమో ఏదో చేస్తుంది. అయినా ఏం రోగమంట, నిక్షేపం లాంటి సంసారం వదులుకొని వచ్చేసింది. ఇక దీని పాటలు దేవుడికెరక. ఛీ అనుకుని తల బరువెక్కినట్లయి ఇంట్లోకి వచ్చి మంచం మీద వాలిపోయింది సంధ్య. నోటితో మాట్లాడి నొసలతో వెక్కిరించడం అంటే ఇదే కాబోలు. తన ముందు ఎంత ఆప్యాయత ఒలకబోశారు, తన వెనకాల ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. తరచి చూస్తే స్త్రీకి నిజమైన శత్రువు స్త్రీయే అన్నమాట అక్షరాలా నిజం అనుకుంది బాధగా. ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. కారు చీకటిలో కాంతిరేఖల మెరుపు మెరిసింది. అన్నయ్యకు చెప్పకుండానేనా? ఆమె మనస్సు వెనక్కి లాగింది. చెప్తే చెయ్యనిస్తాడా? దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా లేచింది. మరో 10 నిమిషాల్లో సంధ్య మెడలో ఉన్న బంగారపు గొలుసు, చేతికున్న జత బంగారపు గాజులు 1 టౌన్లోని కొట్లోకి తాకట్టుగా వెళ్ళిపోయాయి. సరి వస్తూ ఉషా మిషను, కావలసిన క్లాతు, ఇతర సరంజామా, కొంచెం మిగిలిన డబ్బు చేతిలో ఉంచుకుంది. ఇంట్లోకి అన్నీ చేర్చి బట్టలు మొదలుపెట్టినప్పుడు రవి గుర్తొచ్చాడు. అభిమానంగా పెదవిని పంటితో నొక్కింది. సంధ్య శేఖర్ విలుపుతో ఆలోచన నుండి బయటపడింది. తలెత్తి చూసింది. నెమ్మదిగా అంది, నాకు తెలుసన్నయ్యా ఈ విషయం నీకు బాధ కలిగిస్తుందని. అయినా తప్పదు. అన్నగా ఈ చెల్లికి ఇంత నీడనిస్తున్నావు, అంతే చాలు. మిగతావి నా ఇష్ట ప్రకారం కానివ్వన్నయ్యా. అదొక్కటే నేను వేడుకునేది. నేనే పరిస్థితుల్లో అతని దగ్గర నుంచి వచ్చేసానో నీకు తెలుసుగా. దీనివల్ల శ్రమ, జీవన మాధుర్యం తెలుస్తుంది. నాకు ఒక వ్యాపకం ఉంటుంది. ఆల్ రైట్ వదిన, అన్నయ్య బాధ అది కాదు. మీ చెల్లెలు మిషన్ కుట్టి సంపాదిస్తుందటగా అని నలుగురు నవ్విపోతారేమోనని. అదోలా నవ్వింది సంధ్య. పిచ్చి సునంద, లోకులు నవ్వటానికి కారణమేముంది? మీ చెల్లెలు మొగుడిని వదిలేసొచ్చి గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుందా ఇంట్లో అని నవ్వకూడదా? మనం చేసే పని మంచిదా కాదా అనేది మనమే నిర్ణయించుకోవాలి. పైగా ఈ పని యాచన, భిక్షాటన కాదు. నువ్వు అన్నయ్య ఉద్యోగం చేసి జీతం పుచ్చుకోవటం లేదు, ఇది అలాంటిదే. పని చేయటం, డబ్బు సంపాదించటం. పోనీ నువ్వు ఉద్యోగం చేయకూడదా వదినా? మేం ట్రై చేసి ఇప్పిస్తాం. చెయ్యకూడదని ఏమీ లేదు. వదిన మీద ప్రేమతో నువ్వు అలా అంటున్నావు, కానీ నిజంగా చెప్పు, ఉద్యోగం ఇప్పించటం అంత తేలికైన పనా? పైగా నాకు ఏమంత పెద్ద క్వాలిఫికేషన్ ఉందని? BAలకు MAలకే గతి లేకుండా ఉంటే, పైగా అది ఎప్పటికప్పుడు వస్తుందన్న ఆశతో నిరీక్షణలోనే టైం అంతా వృధా అయిపోతుంది. లాజికల్గా మాట్లాడుతున్న మాటల్లో తప్పు ఎక్కడా కనిపించలేదు శేఖర్కి. కుట్టడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వీటిని ఎలా మార్కెట్ చేస్తావు? సందేహం వెలిబుచ్చాడు శేఖర్. రెడీమేడ్ షాపులకి వేస్తాను. అలా షాప్కు నువ్వు తిరగడం నాకు నచ్చదు సంధ్య. అదా నీ బాధ? దాని గురించి ఏమీ వర్రీ అవ్వకు. అందుకు వేరే ఒక ముసలావిడ ఉంది. ఈ పేటలోనే నాలాంటి అభాగినులు కాకపోయినా సంసారాలు గడవక ఇలా స్త్రీలకు కావలసిన బ్రాలు, అండర్వేర్లు, జాకెట్లు మొదలైనవి కుట్టి డబ్బు సంపాదించుకునే స్త్రీలు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే అలాంటి ఆడవాళ్ళు నలుగురు కలిసి సమిష్టిగా ఒక చోట కుడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొచ్చాను. పైన చెప్పిన ఆమె కలెక్టింగ్ ఏజెంట్. ఆమె పనల్లా తయారైన వాటిని తీసుకెళ్ళి షాపులకు వేసి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం. అందుకు గాను ఆమెకు కొంత కమిషన్ ఉంటుందట. ఆ ముసలావిడ నేను వెళ్ళేసరికి అక్కడే కూర్చొని ఉంది. 2 రోజులాగి మన దగ్గరికి కూడా రమ్మన్నాను, వస్తానంది. అబ్బో, వదినగారు అంతా పకడ్బందీగానే ఏర్పాటు చేసిందన్నమాట. సునంద నవ్వింది. శేఖర్ కూడా తనను తాను సమాధానపరుచుకున్నాడు. నాదో చిన్న కోరిక అంది సంధ్య. ఏమిటన్నట్టు చూశారు శేఖర్, సునందలు. నా కాఫీ టిఫిన్ సత్కారాలనంది. దీనికి మీరిద్దరూ పెద్దలుగా ప్రారంభోత్సవం చేయాలి నవ్వుతూ అంది. ఓ అన్నారు ఇద్దరు హుషారుగా. ఎవరో స్నేహితురాలు వస్తే ఆమెను బస్ ఎక్కించి ఇంటి ముఖం పట్టింది సునంద. బీసెంట్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి రవి అన్నయ్య గుర్తుకొచ్చాడు. బీసెంట్ రోడ్ అంతా సందడిగా ఉంది. సాయంత్రం అవటం వల్ల కొంపలు ముంచుకుపోతున్నట్టు అటూ ఇటూ హడావిడిగా వెళ్తున్న జనసందోహం, 1 వే ట్రాఫిక్లో వెళ్తున్న వాహనాలు, ఫుట్పాత్ మీద వెండర్ల కేకలు, అరుపులు, షాపింగ్కు వెళ్ళేవాళ్ళు అది పూర్తి చేసుకుని 4-5 ప్యాకెట్లు 2 చేతుల్లోనూ పట్టుకొని భర్తల పక్కన నడుస్తూ గర్వంగా చూసే రమణీమణులు, ఫుట్పాత్ల మీద ఇరుకుదారిలో అమ్మాయిల స్పర్శ సుఖం అలవోకగా అనుభవించటానికి తహతహలాడుతున్న
యువక పుంగవులు. ఓహ్, డీసెంట్ రోడ్డు, నిజంగా డీసెంట్ రోడ్డే వీటన్నింటితో. షాప్లో కడుగుపెట్టిన సునందను చూస్తూనే రవి ముఖంలో వెలుగు పులుముకుంది. తన డ్యూటీ మరొకరికి అప్పగించి సునందను ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లాడు రవి. బజర్ నొక్కి బాయ్ని పిలిచి 2 నెస్కాఫీలు తెప్పించాడు. ఇన్ని రోజుల నుంచి నువ్వు నల్లపూసవైపోతే నా మీద నీకు కోపం వచ్చిందేమో అనుకున్నాను అన్నాడు చిరునవ్వుతో. ఆ నవ్వులో ఇదివరకటి కాంతి తగ్గినట్లు గమనించింది. అబ్బే, అదేం లేదురా అన్నయ్య, ఏదో తీరిక లేక అంతే. కాఫీ కప్పు బల్ల మీద పెట్టింది. బాగున్నారా? అంతా బాగున్నారా? భావగర్భితంగా అడిగాడు. అంతా అంటే రెట్టించింది సునంద నవ్వేస్తూ. అది సరే గాని అన్నయ్య, ఇదివరకటంత యాక్టివ్గా ఉన్నట్లు లేవేమిటి నువ్వు? ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నట్టుగా ఉంది నీ ముఖం చూస్తుంటే. సునంద అన్నమాట పరమసత్యం. అందువల్లనే జవాబివ్వలేకపోయాడు రవి. తన డబ్బు, తన హోదా, భోగభాగ్యాలు తృణప్రాయంగా తీసేస్తుందనుకోలేదు సంధ్య. ఒక మాట కోసం పోనీ తొందరపాట్లో వెళ్ళిపోయినా వెనువెంటనే బుద్ధి తెచ్చుకొని వచ్చి తన కాళ్ళ మీద పడిపోతుందనుకున్నాడు. అలా జరిగిన పక్షంలో తప్పక ఆమెను తిరిగి తన భార్యగా చేరతీద్దామనుకున్నాడు. ఇన్ని రోజులు గడిచినా సంధ్య తన దగ్గరకు రాకపోవటం అతని అహం మీద పెద్ద దెబ్బతీసింది. పట్టుదల కోసం సర్వసుఖాలు త్యజించే సంధ్య లాంటి స్త్రీలు కూడా ఉంటారన్న కొత్త విషయం తెలుసుకున్నాడు రవి ప్రపత్నమంగా. సంధ్యతో కలిసి పంచుకున్న మధుర క్షణాలు, ఆమె అందం, తీయటి మాటలు పదే పదే గుర్తుకొచ్చి మనసును కలిచివేయటం మొదలుపెట్టాయి. సంధ్య ఏమైందో తెలియదు అతనికి. ఇక్కడే అన్న దగ్గర ఉందో, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందో, ఎలా ఉందో, ఇలాంటి విషయాలు తెలియాలంటే సునంద ఒక్కతే శరణ్యం. ఆమె కూడా రాకపోవటం ఇబ్బందిగా ఉంది. ఇవాళ సునంద హఠాత్తుగా ప్రత్యక్షమవటంతో అతని మనసుకి హాయిగా ఉంది. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు సునంద నువ్వు. సారీరా అన్నయ్య, అయితే చెప్తానుండు. నేను బాగానే ఉన్నాను, చూస్తూనే ఉన్నావుగా. కొంటెగా నవ్వింది. సర్లేవే, అసలు హుషారుకు మారుపేరు నువ్వైతేను. ఇంకా చెప్పు. ఆతృత పట్టలేకపోతున్నాడు రవి. ఇంకా ఎవరి గురించి చెప్పాలి? ఆలోచిస్తున్నట్టుగా చూపుడు వేలుతో నుదుటి మీద అందంగా కొట్టుకుంది. గుర్తొచ్చింది, మీ బావ బంగారు శేఖర్ గారు. ఇదివరకటి మూగతనం, మందకొడుతనం అంతా సలక్షణంగా పోగొట్టుకొని సవ్యంగా దివ్యంగా ఉన్నాడు. చాలా. ఒసేయ్, నిన్ను చెవి మెలిపెట్టేస్తాను వేషాలేసావంటే. అందరి గురించి చెప్పు. బాబోయ్, అంత పని చెయ్యకు, చెప్తాను. అయినా అన్నయ్య, మీ మగాళ్ళంతా పోజులు రాయిళ్ళురా. సూటిగా సంధ్య ఎలా ఉంది అని అడగకూడదు. మళ్ళీ అది నీ డిగ్నిటీకి భంగం, అవునా? అబ్బా, శిశీంద్రేవే బాబు నువ్వు, త్వరగా చెప్పు చంపక. అంతలోనే సీరియస్ అయిపోయింది. ఆమె ముఖ కవళికలు చూసి కంగారు పడ్డాడు రవి. బాగుండకేంరా అన్నయ్య, సంధ్యావదిన బ్రహ్మాండంగా ఉంది. దిగులుగా లేదా? దిగులెందుకు? భర్త తిట్టి తగలేసిన ఆడదానికి అంటే దిగులు కూడుపెట్టదుగా. అందుకని తన ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి కుట్టు మిషను, గుడ్డలు కొనుక్కొని ఆడళ్ళకు అవసరమైనవి కుట్టుకుంటూ బ్రతుకు వెళ్ళబోసుకుంటూ చీకు చింత లేకుండా ఉంది. అలా ఎందుకు? వాళ్ళ అన్నయ్య ఉన్నాడుగా. భర్త సిరి సంపదలే వదులుకున్న అభిమానవతి అన్నయ్య సొమ్ము తినడానికి మాత్రం ఎలా ఒప్పుకుంటుంది? తన తిండికి అన్నింటికీ వదిన డబ్బే. అన్నయ్య డబ్బు పైన ముట్టుకుంటానికి కూడా ఇష్టపడడం లేదు. శేఖర్ ఆమెకు రక్షణ మాత్రమే. ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు రవి. క్రమంగా మనసు క్రోధంతో నిండిపోయింది. తీక్షణంగా అన్నాడు సునందతో, ఆఫ్టర్ ఆల్ ఆడదానికి ఇంత పట్టుదల? తను ఇవన్నీ మొదలు పెట్టిందంటే నన్ను, నా స్టేటస్ను అవమానించినట్లేగా. ఫలానా వాడి భార్య ఇలా కుట్టుకొని బ్రతుకుతుందంటే ఎంత పరువు నష్టం. పైగా నాతో మరికాస్త దూరం పెంచుకున్నట్లేగా. సంసార బంధం పూర్తిగా తెంచుకోవటానికి సిద్ధపడినట్లేగా. కానీ ఈ పొగరెంతకాలమో నేను చూస్తాను. సంధ్యని గూర్చి మంచిగా చెప్పటానికి, రవిని సమాధానపరచడానికి ప్రయత్నించిన సునంద తను రవి కోపంతో ఓడిపోయింది. అట్టేసేపు అక్కడ కూర్చోలేక వెళ్ళిపోయింది. ఏదైనా కానీ దిగితే కానీ లోతు తెలియదన్న సంగతి స్పష్టంగా తెలిసొచ్చింది సంధ్యకు. ఆమె అనుకున్నంత తేలికగా లేదు అవి కుట్టి మార్కెట్ చేసుకోవటం. మిషన్ కుట్టి చాలా కాలం అవటం వల్ల అనుకున్న రీతిలో అవి తయారు కావటం లేదు. ఒక్కోదానికి ఎంతో కష్టపడవలసి వస్తోంది. సరిగ్గా కుదరకపోతే గుడ్డ వేస్ట్ కావటమో లేక కుట్లు విప్పి మళ్ళీ అంతా శ్రమ పడటమో జరుగుతోంది. సలహాల కోసం సమీపంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెడితే వాళ్ళు సంధ్యను పోటీదారులా చూడటం మొదలుపెట్టారు. అడిగిన వాటికి అయిష్టంగా అసంపూర్తిగా జవాబులు చెప్పటం మొదలుపెట్టారు. ఉషా కుట్టుపని పాఠశాలలోకి వెళ్ళింది సంధ్య. డబ్బులిస్తే గానీ సలహాలు ఇవ్వబడవు అని బోర్డు పెట్టినట్లుగా పోజు పెట్టారు వాళ్ళు. నిరాశపడిపోయింది సంధ్య. రద్దయిన ముక్కలకేసి చూసి ఉస్సూరుమని నిట్టర్చింది.
పైగా మిషన్ బోలెడంత వేడి చేస్తోంది. స్త్రీగా తనకు కొన్ని అసౌకర్యాలు కల్పిస్తోంది. పైగా కలెక్షన్ ఏజెంట్ ధోరణి విపరీతంగానూ భరించలేనిదిగానూ ఉంది. ఆవిడ పేరు ఆనందలక్ష్మి. ఇదేమిటమ్మా సంధ్య, దీనికి ఈ బ్రాకు ఇలా ఉందేమిటి? అబ్బే, ఏం బాగాలేదు. పెదవి విరిచింది ఒకదాన్ని చేతిలోకి తీసుకుని. అయ్యో, దీన్ని ఇలా కుట్టావేమిటి? ఇంత పాయింట్ పెట్టావంటే సంసార స్త్రీలు ఎవరైనా వాడతారా అంట. ఎవరైనా దీన్ని తొడుక్కుని జాకెట్ వేసుకొని బజారమ్మట పోయిందో దాన్ని రౌడీ కుర్రాళ్ళు బతకనిస్తారా అని ఏదో దాని మీద కామెంట్. తాంబూలంతో గారపట్టిన పళ్ళు ఇకిలిస్తూ, అరే వీటి హుక్స్ ఇక్కడ పెట్టావేంటి? పొజిషన్ ఇలా మార్చు, పెద్ద పోజుతో సూచనలు ఇచ్చేది. ఏమోనమ్మా సంధ్య, ఈ విజయవాడ 1 టౌన్ 2 టౌన్లోని మొత్తం రెడీమేడ్ షాపుల వాళ్ళు ఆనందలక్ష్మి డ్రెస్సెస్ తెచ్చింది అంటే అంతులేని ఆనందంతో పొంగిపోయి బ్రహ్మరథం పడతారు. సెంటర్లో అప్పుడే వేసిన మిరపకాయ బజ్జీల్లా ఎగిరిపోతాయి నా చేతిలో ప్యాకెట్లన్నీ. ఆగింది ఆనందలక్ష్మి సగర్వంగా సంధ్య కేసు చూసింది. అందుకేగా మిమ్మల్ని సాయం చేయమని అడిగింది, సౌమ్యంగా అంది సంధ్య. నీకు సాయం చేయటం సరేనమ్మా, నాకున్న పేరు కాస్త ఊడ్చిపెట్టుకుపోయేటట్టుంది నీ పుణ్యమా అని చివుక్కుమంది సంధ్య మనసు. ఏమో బాబు, నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూసుకో బెట్టు ప్రదర్శించింది. ఆనందలక్ష్మికి తెలుసు ఈ కొత్త పక్షి సంధ్య కలెక్టింగ్ ఏజెంట్ అంత తేలిగ్గా దొరకడం. ఒకవేళ దొరికినా తన లౌక్యం ముందు అది ఎలా నెగ్గగలదు? ఈ ఏరియా తనది ఏకఛత్రాధిపత్యం. లోపల నవ్వుకుంది. సంధ్యకు తెలియదు అసలు విషయం. కొంచెం కుదరకపోయినా ఆనందలక్ష్మి అన్నంత పాడుగా లేవవి. వాటిని ఆమె ఏ తక్కువ రకం షాప్కో వేసి ఎక్కువ డబ్బులే లాగగలదని. సంధ్య కంగారు పడుతూ బతిమాలింది. ఆనందలక్ష్మి గారు, మీరే అలా అంటే ఎలా? ఇక నుంచి బాగా తయారు చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. మీరు మాత్రం నన్ను వదలకండి. కావాలంటే మీ కమిషన్ మరి కాస్త ఎక్కువ తీసుకోండి ప్లీజ్. ఆనందలక్ష్మికి కావాల్సింది అదే. మహా ఆనందపడిపోయింది. ఏదో నువ్వింత బతిమాలుతుంటే నీ మంచితనం చూసి కాదనలేకపోతున్నాను, అంతేగాని నీ తయారీలు చూసి కాదు. నిజానికి ఆనందలక్ష్మికి 2 విధాల లాభంగా ఉంది సంధ్య వల్ల. అటు అమ్మినలో సంధ్యకు తగ్గించి చెప్పి మిగుల్చుకుంటుంది, ఇటు సంధ్య దగ్గర నుంచి అంతకు మరింత కమిషన్ గుంజుతోంది. పడే కష్టానికి చేతిలోకి పడే డబ్బులకి బేరీజు వేసుకుంటే సంధ్యకు నిరాశ మాత్రమే మిగులుతోంది. అయినా సంధ్య పట్టుదల గల మనిషి, కష్టాలకు పారిపోయే మనస్తత్వం కాదు. నమస్కారం వదిన గారు, ఊరఫ్ మిసెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గారు నవ్వుతూ ప్రవేశించింది సునంద. నమస్కారం ఆడపడుచు గారు, రండి. దర్శనాలు లేవి మధ్య? కుడుతున్న మిషనాపి పక్క కుర్చీ చూపించింది సంధ్య. సునంద కూర్చుంటూనే అంది, ఎప్పుడూ నన్నింకా అలా అని పిలిస్తే ఊరుకునేది లేదు. అలకపూనినట్లుగా అంది. ఎందుకనో, నేనొస్తే చాలు నువ్వు మర్యాదలు చేయబోతున్నావు. అవి నాకు ఇష్టం ఉండవు. ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వు, తాగాక చెప్తాను. లేచి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది సంధ్య. సునంద తాగగానే మళ్ళీ అడిగింది, ఇప్పుడు చెప్పు. అదా, నన్ను ఆడపడుచని పిలవాలంటే నువ్వు అన్నయ్య దగ్గర ఉండాలి కదా. ప్రస్తుతం లేవు కాబట్టి అలా పిలవద్దన్నాను. మళ్ళీ అన్నయ్య దగ్గరకు చేరగానే నేను ఆ పిలుపుకు రెడీగా ఉంటాను. అట్నుంచి నరుక్కొస్తోంది సునంద. నీ పాయింట్ తప్పు సునంద. ఎందుకని కళ్ళింత చేస్తూ అడిగింది. మరి నన్నెందుకు సంధ్యవదిన అని పిలుస్తున్నావు? దొరికిపోయినట్లు చూసింది సునంద. సునంద రవిని గుర్తు చేయగానే మనసంతా కెలికినట్లయింది సంధ్యకు. పైకి ఎవరితో చెప్పుకోలేకపోయినా రవిని రోజు గుర్తుకు చేసుకుంటూనే ఉంటుంది సంధ్య. అతనితో గడిపిన మధుర క్షణాలు నెమరు వేసుకుంటుంటే మనసంతా బరువెక్కినట్లుగా ఉంటుంది. మా వాళ్ళింట్లో అంతా బాగున్నారా సునంద? మొన్న నువ్వు వచ్చినప్పుడే అడుగుదామనుకున్నాను, మర్చిపోయాను. ఎవరింట్లో వదినా? తెలియనట్లు చూసింది. ఆడపడుచుని అనిపించావు మొత్తానికి. మామగారు బాగున్నారా? ఏదో ఉన్నారు అదోలా. అత్తగారు? ఆమె కూడా అంతే. అంటే కోడల్ని ప్రేమించే అత్తమామలు ఆ కోడలు వెళ్ళిపోతే ఎలా ఉంటారు? చేతిలో గిలక్కాయి చేయిజారి నీళ్లలో పడితే ఎలా ఫీల్ అవుతాడు చంటి కుర్రాడు, అలా ఉన్నారు. బాధ వ్యక్తపరిచింది సంధ్య. ఆయన ఎవరాయన? నీకు తెలుసులే. చెప్పవమ్మా వదినమ్మ, నీ బెట్టు కట్టిపెట్టి. అన్నయ్య కూడా అలాగే అడిగాడులే పెద్ద పోజుగా. సంధ్య కళ్ళు మిలమిలా మెరిశాయి. వారికి ఇంకా నేను గుర్తున్నానా? నా యోగక్షేమాలు కనుక్కున్నారా? ఆత్రం పట్టలేకపోయింది సంధ్య. ఆహా, సలక్షణంగా సవివరంగా. నిజంగా నువ్వు చెప్పావా ఇదంతా? చెప్పకపోతే బాగుండదని చెవిని వేశాను. సంధ్య కళ్ళల్లోకి చూసి ఒకేసారి తలదించుకుంది సునంద. ఏమన్నారు వారు? మాట్లాడు సునంద, మాట్లాడు. వారేమన్నారు? సంధ్య బలవంతం భరించలేక చివరకు చెప్పేసింది సునంద. అంతే, తోక తొక్కిన తాచులా అయిపోయింది సంధ్య. ఆఫ్టరాల్ ఆడదాన్నా? ఈ పొగరెంతకాలమో చూస్తారా? నేనేనా తక్కువదాన్ని? నా జీవితం ఇలా ఆయన సహకారం దయాదాక్షిణ్యాలు లేకుండా ఎలా జరగదో నేను చూస్తాను. తనక్కడి నుండి వచ్చేయగానే రవి వచ్చి బతిమాలు తీసుకెళ్తే
అతని నీడలో ఎక్కడికైనా వెళ్ళిపోదామనుకుంది సంధ్య. అలాంటిది ఏమీ లేకుండా ఎదురు తనని తప్పు పట్టి హీనపరిచేసరికి పేట్రేగిపోయింది సంధ్య. వదిన, మీ ఇద్దరి పంతాలకు పట్టుదలలకు అర్థం లేదా? ఇలాగే మీ పచ్చటి జీవితాల్లో కార్చిచ్చు రగిల్చుకుంటారా? మా మాట వినరా? సునంద అంది వ్యాకులపడుతూ. నా వల్ల కాదు, ముందు ఆయన్నే అడుగు. ఈలోపుగా నలుగురు ఆడవాళ్లు బిలబిలలాడుతూ వచ్చారు సంధ్య కోసం. సునంద కాసేపు సంధ్య చేసే పని చూసింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. స్కూటర్ వేసుకుని కనకదుర్గ దేవాలయానికి వచ్చాడు రవి. ఆ రోజు శుక్రవారం కాకపోవటం వల్ల భక్తులు పల్చగానే ఉన్నారు. కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని పూజారిచ్చిన కొబ్బరి చెక్క తీసుకుని ఘాట్ రోడ్ వైపు వచ్చాడు. 7 గంటల సమయం అవటం వల్ల లైట్ల వెలుగులో అలంకరించుకున్న పెళ్లి కూతుర్లా మిలమిలా దగదగా మెరిసిపోతోంది విజయవాడ పట్టణం. దృష్టి ఇంకోవైపు సారించాడు రవి. లైట్ల కాంతిలో మెరిసిపోతున్న కృష్ణ బ్యారేజీ, దానికి ఓ మాదిరి దూరంలో ఉన్న 2 రైల్వే బ్రిడ్జీలు, కృష్ణానది, ఆ పైన బకింగ్హామ్ కాలువ. ఓహ్, ఎంత బాగుంది దృశ్యం! పక్కన సంధ్య లేదు కదా ఆనందించటానికి. రవి మనసు కలత చెందింది. అబ్బా ఉండండి, కిలకిల నవ్వులు వినిపించి చూడకూడదనుకుంటూనే అప్రయత్నంగా అటు చూశాడు. ఓ యువజంట. తను చెట్టు నీడన దూరంగా ఉండటం వల్ల తనను గమనించినట్లు లేరు వారు. వారి లోకంలో వారున్నారు. అతను ఆమెను గిలిగింతలు పెడుతున్నాడు. ఆమె కిసుక్కుమంటోంది. గిలిగింతలు ఆపగానే చిలిపిగా కోపంగా హెచ్చరిస్తోంది. ఇది దేవాలయం. దర్శనమైన తర్వాత కాసేపు కూర్చోవాలి గనక ఇక్కడ కూర్చుంటే అయ్యగారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఓ 10 నిమిషాలు ఆగండి, కిందకు వెళ్ళి ఆటో ప్రయాణం చేసి బెడ్రూమ్లో పడదాం. అప్పుడు కవ్వించాడు యువకిషోరం. చిపో, నేను చెప్పను, సిగ్గుపడిపోయింది ఆ చిన్నది. నేను చెప్తాను, రావే పిల్లదానా, చేయిపుచ్చుకుని లాక్కెళ్ళిపోయాడు. హృదయాన్ని గిలిగింతలు పెట్టవలసిన ఆ సంభాషణ రవి హృదయాన్ని కలిచివేసింది. సంధ్య గుర్తొచ్చి మనసంతా గజిబిజి అయిపోయింది. చెట్టు మొదలు చుట్టూ ఉన్న చప్టా మీద కూలబడి ఆలోచించడం మొదలుపెట్టాడు. చెవుల్లో గింగురుమంటున్న మాటలు ఈటెల్లా మనసును తూట్లు పొడుస్తుంటే జరిగిన సంఘటన ఆహ్వానాన్ని కలిగించటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది రవికి. భార్య లేని పురుషుడి జీవితం ఎంత నిస్సారం! భార్యను వదిలిన మగవాడి మీద సమాజం ఎన్ని రాళ్ళు మాటల రూపంలో విసురుతుంది, ఎన్ని వలలు పన్నుతుంది. అతనిని ట్రాప్ చేసి పతనంలోకి విసిరి పారేయటానికి. ఆఫ్టర్ ఆల్ నౌకర్ వెదవులు ఈ రోజున ఎలా చర్చించుకుంటున్నారు తనని గురించి. ఆ రోజున తన ఫ్రెండ్ ఒకడు స్కూటర్ కావాలంటే ఇచ్చి అతను అనుకున్న టైంకి తిరిగి ఇవ్వకపోవటం వల్ల ఆటోలో వచ్చాడు ఇంటికి. ఆటోలో ఇంటికి రావడం, పైగా సంధ్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి రాత్రి 10 గంటలలోపు తను ఇంటికి రాకపోవడం అలవాటైన సేవక జనం తన రాకను గమనించకుండా ఇష్టాగోష్ఠిలో మునిగి ఉన్నారు. తన తల్లిదండ్రులు క్రితం రోజే ఓ పని మీద హైదరాబాద్ వెళ్ళవలసి రావడం వారికి ఆట విడుపుగా ఉంది. వారి సంభాషణ ఎప్పటి నుంచి సాగుతోందో తెలియదు కానీ ఆ మాటల్లో తమ కుటుంబ విషయాలు దొల్లటంతో క్రీనీడలోకి తప్పుకొని వారి మాటల్ని ఆలకించాడు తను. సంధ్యమ్మ గోరు వెళ్ళిపోయిన కాడి నుంచి ఇంత పెద్ద ఇల్లు శ్మశానం లాగుంది. ఏమంటావు సుబ్బన్న? వంట మనిషి రాములమ్మ డైనింగ్ టేబుల్ మీద కుర్చీల్లో మేమే సొంతదారులం అన్న ధీమాగా కూర్చొని మిగతా వాళ్ళకి రవ్వ లడ్డూలు వడ్డించింది. అవును రాములమ్మ, ఆ తల్లి పోయిన తర్వాత ఈ ఇంటి కళే పోనాది. లచ్చిందేవల్లే అటూ ఇటూ తిరుగుతూ మనకు పనులు చెప్తూ మనల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతుండేది. లడ్డు తినటం ఆపి బరువుగా ఊపిరి పీల్చాడు సుబ్బన్న. సుబ్బన్న, నువ్వెన్నన్నా చెప్పు, మగోడు గదా అని తిండి బట్ట ఇస్తున్నాడు గదా అని నిన్ను నరుకుతా సంపుతా అయినా పడుండాలంటే ఎవతి ఊరుకుంటుంది ఈ రోజుల్లో? పెళ్ళామా మజాకానా? అందులో ఆ తల్లేమో పౌరుషం గలదయ్యే. సినబాబు గోరి ఒళ్ళు పొగురు మాటలకి మనకే కాలిపోతాంది కదా. అప్పుడప్పుడు ఆ అమ్మ ఎందుకు పడుతుంది? తన మీదున్న కసిని, సంధ్య మీద గల అభిమానాన్ని మాటల్లో తీర్చుకుంటున్నాడు రంగడు. నా ముఖం మీద మట్టి పూసిండుగా ఒళ్ళు కొవ్వెక్కి. ఆ అమ్మ ఈ పొగరబోతు తలతిక్కోడి బతుకే మట్టిపాలు చేసిపోయింది. హే, నా ఉసురు తగిలింది లడ్డు తింటూ వికటంగా నవ్వుతూ అన్నాడు వెంకన్న. సుబ్బన్న ఒక్కడే అడ్డుకుంటున్నాడు వారి మాటల్ని. సినబాబు గారి తప్పు లేదనను కానీ ఆ అమ్మ వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది. పెద్దమ్మగోరు మొన్న అంటుంటే ఇన్నాను సాటుగా. సంధ్యమ్మగోరు చాలా కట్టాలు పడుతున్నారంట. తన ఒంటి మీద ఉన్న బంగారమంతా ఒలిసేసి తాకట్టు పెట్టి ఆ డబ్బుతోనే బతుకుతోందంట. జాకెట్ కింద వేసుకుంటారుగా చూడు ఆడోళ్ళు, అవేవో వాటిని కుట్టి పొట్ట పోసుకుంటుందట. బేరాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయంట. పాపం సుబ్బన్న కళ్ళు తుడుచుకుంటున్నాడు. తనకి కూడా ఓ క్షణం గుండె పట్టినట్లయింది. పైగదిలో ఉన్న చీరలు నగలు తలుచుకుంటుంటే
సంధ్యమ్మ గారు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. వాటన్నింటినీ వదిలేసి మాట కోసం వెళ్ళిపోయిన ఆ తల్లి ఎంత గొప్ప తల్లి అని రాములమ్మ ముక్కు చిదింది. మన యజమానులకు తెలియకుండా మనమంతా ఒక్కొక్కసారి వెళ్ళి సంధ్యమ్మ గారిని చూసొద్దాం సుబ్బన్న ప్రతిపాదించాడు. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే సుబ్బన్న కోపంతో వదిలేసిన చిన్నబాబు కోపం తగ్గిన తర్వాతన్నా ఆ అమ్మను తీసుకుని తెచ్చుకోవచ్చుగా. భార్య లేకుండా ఎన్నాళ్ళని ఉంటాడు, ఎట్టా గడుపుతాడు? వెంకన్న సందేహం వెలిబుచ్చాడు. కొండలు దొర్లించినట్టుగా నవ్వాడు రంగడు. ఎందుకలా నవ్వుతావు అన్నాడు వెంకన్న చిరాగ్గా. చిన్నబాబుకి ఏం కష్టం? పోతే సంధ్యమ్మగోరి బతుకు నాశనం అయిపోతుంది కానీ సరిగ్గా చెప్పరా రాములమ్మ హెచ్చరించింది. ఏముందహే దీనిలో చెప్పేది? చిన్నబాబు బ్రతుకు ఇప్పుడు తెగిన గాలిపటం లాంటిది. పీకల దాకా తాగొచ్చు. రోజుకు ఆడదాన్ని కొనుక్కొని సొరగంలో తేలిపోవచ్చు. ఇంట్లో మనకు తెలియకపోవచ్చు కానీ బయట చిన్నబాబు మడికట్టుకుని కూర్చున్నాడంటావా? అందులో రేత్రి 10ంటికి కానీ ఇంటికి రావటం లేదు. తనలో ఆవేశం పెళ్ళుబికి వచ్చింది. ఏమన్నావురా రంగడు, నేను అలాంటి వాణ్ణా అంటూ వాడి మీదకు ఒక్క దూకు దూకి చొక్కా పట్టుకుని ఎడాపెడా బాధేశాడు. తనను చూసి మిగతా వాళ్ళు ఎక్కడివక్కడే పారేసి చెల్లా చెదరైపోయారు. అలసిపోయేటంత వరకు కొట్టి రంగడికి వార్నింగ్ ఇచ్చాడు తను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో, లేకపోతే డొక్క చీరేస్తాను జాగ్రత్త. మేడపైకి వెళ్ళి గదిలో మంచం మీద వాలిపోయాడు తను. సుబ్బన్న క్షమించమని భోజనం చెయ్యమని ఎంత బతిమాలనా చెయ్యలేదు. రంగడు తన నౌకరు కాబట్టి కొట్టగలిగాడు. ఇరుగు పొరుగు వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళు అనుకునే మాటలు ఎన్నో తన దాకా వచ్చాయి. వారినేం చేయగలిగాడు తను? వారినందరినీ కొట్టగలిగాడా? విషాదంగా నవ్వుకున్నాడు రవి. వాటిలో కొన్ని మాటలు ఎంత బాధ కలిగించేవిగా ఉన్నాయి. అడుగోనే పార్వతి, ఆ రాక్షసుడే పెళ్ళాం తప్పు ఏమీ లేకపోయినా ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాడే, ఆ సంధ్య ఉసురు తగలదు వీడికి? తప్పక తగులుతుందే. పెళ్ళాన్ని తెచ్చుకొని మళ్ళీ ఏలుకోకపోతే పురుగులు పడిచేస్తాడే రమా. అడుగో సుబ్బయ్య బావుగారు, వాడే రఘురామయ్య కొడుకు, పెళ్ళాన్ని విడిచిపెట్టేశాడు. పిల్లనిస్తామని కన్యాదాతలు ఎగబడుతుంటే ససేమిర వద్దంటాడట. ఎందుకనంటారు? ఇందులో మీకు తెలియనిదేముంది పరందామయ్య గారు? మార్కెట్లో కొనుక్కోవడానికి కూరగాయలు వస్తువులే కాదండోయ్, గమ్మత్తుగా పసందైన పిల్లలు కూడా దొరుకుతారు. వీడు ఆ బాపతేనంటారా? త్రాష్టుడు. ఇంకా సందేహం ఎందుకండి మీకు? వీడేమన్నా జితేంద్రియుడా? తినేది ఉప్పు కారం కాదు. ఇటే వస్తున్నాను, పదండి బావగారు, వెళ్ళిపోదాం. వాడి మొహం చూస్తేనే మహాపాపం. రక్తమంతా ముఖంలోకి వచ్చింది తనకు. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇలాంటి విసుర్లు, సూటిపోటి మాటలు ఎన్నెన్నో. భార్య వదిలేసిన మగవాడిని సుఖంగా నిద్రపోనీయదు సమాజం అన్న సత్యం తెలిసొచ్చింది తనకు. మాటల్లో బాధించే వాళ్లకన్నా ఓ మెట్టు పైకి వెళ్ళాడు చంద్రం. చంద్రం తన క్లాస్మేట్. బీకాంలో ఈ ఊళ్ళోనే రావణ్ రావు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు తనకు అవసరపడుతుంటాడు. మనిషి ఎప్పుడూ నీటైన ఖరీదైన డ్రెస్సుతో నిగనిగలాడుతూ ఉంటాడు. మంచి మాటకారి. ఆ రోజు సాయంత్రం బస్టాండ్ దగ్గర ఏసీ హోటల్లో కాఫీ తీసుకుంటున్నాడు తను. హలో రవి, హౌడు యుడు తలెత్తి చూశాడు. ఎదురుగా చంద్రం. నువ్వా చంద్రం, రా కూర్చో. కూర్చుంటానికేం బ్రదర్, ఆ చివరి టేబుల్ దగ్గర కూర్చున్న నేను నిన్ను చూసి ఇక్కడికి వాలాను చిరునవ్వుతో అన్నాడు చంద్రం. బేరర్ రాగానే స్వీటు హాటు ఆర్డర్ ఇచ్చాడు చంద్రం. అదేమిటి బ్రదర్, ఒక్క కాఫీ మాత్రమే తాగుతున్నావు? నీ బోటి రిచ్ మ్యాన్ టిఫిన్ తీసుకోకపోతే హోటల్ వాళ్ళు బాధపడరు పాపం. తనకు నవ్వొచ్చింది. నవ్వేశాడు రవి. నాకొద్దులే, నీకు కావాల్సింది తీసుకో అన్నాడు స్నేహపూర్వకంగా. నీ దగ్గర నాకు మొహమాటం ఏమిటోయ్, చూస్తుండు, ఓ 6 డజన్ ప్లేట్లు పట్టిస్తాను అన్నట్లే నిరూపించాడు చంద్రం. అన్నట్టు నీ మిస్సెస్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందట రవి? అవునన్నట్టు బాధగా తలూపాడు రవి. నిన్ను బాధ పెట్టడానికి కాదోయ్ నేను అడిగింది. నువ్వు మగాడివి, దిగులు పడటం మగలక్షణం కాదు. మరేం చేయమంటావు? లోకులు కాకుల్లా పొడుస్తున్నారు. భార్య లేని నన్ను ఓ నేరస్తుడిలా చూస్తున్నారు. అప్రయత్నంగానే తన మనసులోని వెదను వెళ్ళగక్కుకున్నాడు. డోంట్ బి ఫూలిష్ రవి. ఎవరు లోకులు, ఎవరు కాకులు? బీ డేర్ ఎనఫ్ మై బాయ్. నాతోరా, నీ లైఫ్లో కనీ వినియర్ థ్రిల్ కలిగిస్తాను. కమాన్. హుషారెక్కిస్తున్నాడు చంద్రం. బిల్లు పే చేసి బయటపడ్డారిద్దరు. స్కూటర్ సిమెంట్ రోడ్డు మీద మెత్తగా జారిపోతోంది. ఎక్కడికి తీసుకెడుతున్నాడు తనను చంద్రం? బార్కా? తనకు డ్రింక్స్ అలవాటు చేయించడానికా? లేకపోతే ఏ బజారు సరుకు దగ్గరకోనా? అతని మనసులోని ఆలోచన పసికట్టిన వాడిలా అన్నాడు చంద్రం. నిన్ను ఏ బార్లోకో తీసుకెళ్ళి తాగించి పాడు చేస్తాననుకుంటున్నావు కదూ? ఏ బజారు ముండను తగిలించి నీ ఒళ్ళు కుళ్ళిపోయేట్టు చేస్తాననుకుంటున్నావు కదూ? మాట్లాడు రవి, నీ మనసులోని ఉద్దేశం అదేగా? నేనేం ఫీల్ అవునులే, చెప్పు తలాడించాడు రవి. ఐ యామ్ యువర్ వెల్ విషర్ మై ఫ్రెండ్.
నేను సంతోషపెట్టడం స్నేహితుడిగా నా కర్తవ్యం. పై రెండు నీకు తగిలించేటంతటి పాపాత్ముణ్ణి కాదు. సంతోషించాడు తను. మరి తననెక్కడికి తీసుకుపోతున్నట్లు చంద్రం? క్లబ్లో పేకాట ఆడటానికా? మరి తనకది కూడా నిషేధమే కదా. పెద్ద సస్పెన్స్లో పెట్టాడు చంద్రం అనుకున్నాడు తను. స్కూటర్ 1 టౌన్లో ఒక ఇంటి ముందు ఆగింది. రా మై డియర్ రవి, లోనికి ఆహ్వానించాడు చంద్రం. స్కూటర్ స్టాండ్ వేసి లాక్ చేసి చంద్రంతో పాటు లోనికొచ్చాడు రవి. కళ్ళు జిగేలుమన్నాయి. ఒక్క క్షణం రెప్పవేయకుండా అటే చూశాడు. కళ్ళు చెదరగొట్టే అందం, చిరునవ్వు చిలికే ముఖం, బింకం సంతరించుకొని పౌష్టిగా ఉన్న శరీర లావణ్యం, నాగరికత అంతా ఉట్టిపడే అలంకరణ. మీట్ మై వైఫ్ మాధురి అని తనతో అని మాధురి వైపు తిరిగి, రవి అని అప్పుడప్పుడు నీకు చెప్తుంటాను చూడు, ఆ బంగారు పిచ్చుకే ఇతను. ఎన్నో ఏళ్లుగా మనింటికి ఆహ్వానిస్తుంటే అనుకోకుండా అతనికి ఈ పూట దయ కలిగింది. చంద్రం మాటలు సరిగ్గా అర్థం కావటం లేదు తనకి. నమస్తే చేతులు జోడించింది మాధురి. వీణలు మీటినంత బాగుంది ఆమె తీయటి కంఠం. తను ప్రతి నమస్కారం చేశాడు. రవిని అతని మిసెస్ అన్యాయం చేసింది, దారుణంగా వదిలిపెట్టి వెళ్ళింది. ఆపదలో ఉన్న స్నేహితుణ్ణి ఆదుకోవడం నా కనీస కర్తవ్యం. ఈ పూట రవి ఇక్కడే భోజనం చేస్తాడు మాధురి. మనం చక్కటి కంపెనీ ఇచ్చి రవిని ఎంటర్టైన్ చేయాలి. రా రవి, ఏదో చిన్నవాడి పేద కొంప ఎలా ఉందో చూడు. నవ్వుతూ తీసుకెళ్లి గదులన్నీ చూపించాడు చంద్రం. మాధురి కూడా వెంట వచ్చింది. నిజానికి చిన్నవాడి పేద కొంపలా లేదు చంద్రమిల్లు. ఉన్నవాడి లగ్జరియస్ హౌస్లానే ఉంది. సుఖజీవితానికి కావలసిన అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. చేసే చిన్న ఉద్యోగంలో ఇన్ని ఖరీదైన విలాస వస్తువులు ఎలా సమకూర్చుకోగలిగాడు చంద్రం అనుకున్నాడు తను. 1 మినిట్ అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు చంద్రం. కూర్చోండి, సోఫా చూపించింది మాధురి. తను అతనికి ఎదురుగుండా సోఫాలో కూర్చుంది. హలో, సేల్స్ మేనేజర్ గారేనా? నాకు ఈ పూట మిమ్మల్ని మీట్ అవటం కుదరదు సార్. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతన్ని డిన్నర్కి పిలిచాను. రేపు కలుస్తానులేండి. ఏమిటి, డైరెక్టర్ గారు వచ్చారా సడన్గానా? నన్ను వెంటనే మీట్ కమ్మంటున్నారా? మై గాడ్, ఎలాగండి? సరే, ఏం చేస్తాను, ఇప్పుడే వస్తున్నాను. ఓ 2 అవర్స్ కన్నా ఒక క్షణం కూడా ఉండను. విసుగ్గా ఫోన్ పెట్టాడు చంద్రం. డర్టీ జాబ్, గొణుక్కున్నాడు గట్టిగా. ఏమండి, మీకు ఆలోచన ఏమన్నా ఉందా అసలు? ఫ్రెండ్ని భోజనానికి పిలిచి మీ మేనేజర్తో వస్తానని ఎలా చెప్పారు? పైగా 2 గంటల వరకు రాలేరు కదా. ఈలోపుగా వారికి బోర్ కొట్టేయదు. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. చిరుకోపంలో ఆమె ముఖం చూశాడు తను. వింత అందాలు ఉలుకుతోంది. ఎక్స్క్యూజ్ మీ రవి, ఇప్పుడు 8 గంటలైంది. రాత్రి 10 వచ్చేస్తాను. మాధురి నీకు నైస్ కంపెనీ ఇస్తుంది. నా కోసం వెయిట్ చేయకుండా మీరిద్దరు భోంచేసేయండి అన్నాడు బయలుదేరుతూ. ఇంకోసారి వస్తాలే చంద్రం, నువ్వు లేకుండా. అదా నీ అనుమానం? ఆ భయం నీకు అక్కర్లేదు. మేమిద్దరం ఒకరికొకరు సమాన గౌరవాలు ఇచ్చుకుంటాం. నా మాటే ఆమె మాట, ఆమె మాటే నా మాట. కదూ మాధురి? కరెక్ట్ రవి గారు. ఆయన యాబ్సెన్స్ మిమ్మల్ని ఫీల్ అవ్వనీయను అంది మందహాసం చేస్తూ. మరుక్షణంలో చంద్రం ఎక్కిన ఆటో బయలుదేరింది. ఏమివ్వమంటారు నన్ను మీకు? ఆశ్చర్యంలో తలెత్తి చూశాడు ఆమె కేసి. పంటితో పెదవిని నొక్కి అందంగా నవ్వుతోంది. ఏమీ వద్దు యథాలాపంగా అన్నాడు. ఏమీ వద్దంటే ఎలా రవి గారు? ఏం కావాలో చెప్పండి. బయట ఒకసారి తీసి మళ్ళీ వేసుకుంది. కూల్ డ్రింకా, కాఫీనా? పోనీ మీల్స్ చేసేస్తారా? అదేమిటి, మీరు ఇంకా వంట చెయ్యందే? మా ఇంట్లో ఎప్పుడు విందు భోజనమే. మా ఇద్దరికీ కాక 3వ మనిషికి కూడా రెడీగా ఉంటుంది. ఎందుకని? మీలాంటి గెస్ట్ వస్తారని. చీర కుచ్చెళ్ళు సుతారంగా సర్దుకుంది. నాకు ఆకలిగా లేదు ఇప్పుడు. ఆకలి పుట్టించగల వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ముందా తలుపు వేయండి చెప్తాను. ఎందుకు? కంగారుగా ఉంది తనకి. మీకు ఆ రూమ్లో చూపించవలసిన వస్తువులు చాలా ఉన్నాయి. ఈ తలుపులు తీసి ఉంటే ఏ దొంగో దూరి వాడి కళా కౌశలం అంతా చూపిస్తాడు. సమ్మోహనంగా చూసింది తనకేసి. తనే వీధి తలుపు వేసింది. తను అలాగే కూర్చున్నాడు సోఫాలో. ఆమె మాటలు తీరు తనకి అంతుపట్టడం లేదు. మీరు మా చంద్రానికి ముఖ్య స్నేహితులు కదా, నా దగ్గర అంత సిగ్గుపడతారు దేనికి? రండి చూపిస్తాను. తను లేచిన తర్వాత చెయ్యి పుచ్చుకొని తీసుకెళ్ళింది. మెల్లగా విదిలించుకున్నాడు చేతిని. చెయ్యి పట్టుకుంటేనే అరిగిపోతారేమిటి? కిలకిలా నవ్వింది. ఈమెకు మెంటల్గాని లేదు కదా అనుకున్నాడు తను. ఇదిగో చూడండి, మా వారు ఇందాక మీకు దీన్ని చూపించలేదు కదూ? బహుశా అది నా పనిగా వారు భావించి ఉంటారు. దీన్ని బెడ్రూమ్ అంటారు అంటూ తలుపు తెరిచింది. ఆమెతో పాటు లోపలికి అడుగుపెట్టిన రవి చిత్తరువైపోయాడు. ఖరీదైన డబుల్ కాట్ మీద ఫోమ్ బెడ్, దానిమీద అందమైన బెడ్షీట్, మంచానికి తలకట్టున నిలువుటద్దం ఉన్న డ్రెస్సింగ్ టేబుల్, గోడలకి అర్ధనగ్నంగా ఉన్న సినీ తారల బొమ్మలు, శృంగార క్రీడలకు ప్రతిరూపంగా ఉన్న చిత్రాలు. ఇవిగో ఈ అలమార్లో చూడండి. చూశాడు తను. రకరకాల విస్కీ బాటిల్స్. ఏమిటిదంతా మాధురీదేవి? వింతగా చూశాడు రవి. ఏమిటో మీకింకా అర్థం కావటం లేదా? నేనే చెప్పాలా? కొంటెగా నవ్వింది మాధురి. తల తిరిగిపోయింది తనకు.
నోటితో చెప్పనులేండి అంటూ గబుక్కున తనను కౌగిలించుకుంది. ఆ క్షణంలో నరాలు జివ్వుమన్నమాట నిజమే గాని కళ్ళల్లో లీలగా సంధ్యముఖం దీనంగా కనిపించింది. నాకు అన్యాయం చేస్తారా అని పదే పదే అడుగుతున్నట్లుగా అనిపించింది. మాధురిని విదిలించుకొని లేచి నిల్చున్నాడు రవి. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? కోపంగా అన్నాడు. గలగలా నవ్వింది. ఆ సంగతి తెలుసుకోకుండానే లేచిపోయారుగా. మీరింత ఋష్యశృంగులైనప్పుడు నాలాంటి రంభ దగ్గరకు రావటం ఎందుకు? ఈసడింపు కనిపిస్తోంది ఆ మాటల్లో. రంభట రంభ. కేవలం అందంగా ఉండగానే సరా? భర్తకు ద్రోహం చేస్తున్నానన్న బుద్ధైనా లేకపోయాక ఎందుకు? తీక్షణంగా చూశాడు తను. శబాష్ రవిగారు, శబాష్. అసలు విషయం మీకు తెలిసినట్టు లేదు. వారి పూర్తి ఇష్టం మీదే ఇదంతా జరిగేది. కొయ్యబారిపోయాడు తను. చంద్రం ఇలాంటివాడా? మనసులో అనుకుంటున్న మాట పైకొచ్చేసింది. అవును, ఆయనకి భార్య శీలం కన్నా డబ్బు మాత్రమే విలువైనది. లేకపోతే ఆయనకొచ్చే 400 రూపాయలతో లక్షాధికారుల ఇళ్లల్లో మాత్రమే ఉండే ఇన్ని విలువైన వస్తువులు ఎలా వస్తాయి? మీకు అంతా తెలిసే వచ్చారనుకున్నాను. మీకేమీ తెలియదని ఇప్పుడు అర్థమవుతోంది. బంగారు పిచ్చుక లాంటి మీలాంటి వాళ్ళు నెలకి ఏ వారం రోజులన్నా నన్ను ఈ బెడ్రూమ్ను పావనం చేసి నోట్ల కట్టలు వదిలేసిపోవటం మామూలే. నిర్లిప్తంగా అంది. విషయం పూర్తిగా అర్థమైంది తనకు. నేను భార్యను మాత్రమే వదిలేశాను, నీతిని కాదు అంటూ జేబులో ఉన్న 500 విసిరికొట్టి వచ్చేశాడు తను. ఏదో ఆటో రిక్షా వచ్చి ఆగిన చప్పుడుతో ఆలోచనలోంచి బయటపడ్డాడు రవి. వాచి చూసుకున్నాడు. 8 గంటలైంది. మగవాడు తనే ఇన్ని విమర్శలు, విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటే పాపం సంధ్య ఎలాంటి పరిస్థితిలో ఉందో. అన్నయ్య నీడన ఉండటం కనపడని అదృష్టం. లేకపోతే సంధ్యలాంటి ఆడదాన్ని ఒంటరిగా బతకనిస్తుందా ఈ లోకం? ఇంటికెళ్తే ఒకటే పోరు పెడుతోంది తల్లి తనను. నువ్వైనా వెళ్ళి తీసుకురా నాయనా. అసలు ఆ అమ్మాయి తప్పేముందిరా? మీరిద్దరూ నా కళ్ళ ముందు ఆనందంగా ఉంటే అంతకన్నా ఏం కావాలరా నాకు? తండ్రి తల్లి అంత పోరు పెట్టకపోయినా సంధ్యను తీసుకురమ్మనే సలహా ఇస్తున్నాడు పదే పదే. ఇంతమంది సంధ్యను గురించి అంత మంచిగా చెప్తున్నారంటే తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలనిపిస్తుంది రవికి. సంధ్యను తిరిగి తెచ్చుకొని మధుర జీవనం గడపాలనిపిస్తోంది. కానీ ఎలా? అవతల తను బెట్టుగా ఉంది. తను సడలిస్తే ఎంత లోకువా? కాకపోతే ఇప్పటి తన మనస్తత్వం ప్రకారం ఒకదానికి ఒప్పుకోగలడు. ఇదివరకు తను అనుకున్నట్లుగా సంధ్య తన తప్పు ఒప్పుకోను అక్కర్లేదు. నేనే వచ్చేసాను మీ దగ్గరికి అన్నా చాలు. తను ఆమెను ఆనందంగా దగ్గరకు తీసుకుంటాడు. అంతేగాని తను ఆమె దగ్గరికి వెళ్ళి నాదే పొరపాటు, తిరిగి నా జీవితంలోకి రా అని మాత్రం ప్రాధేయపడలేడు. తను మగవాడు. స్కూటర్ శ్రీనిలయం వైపు దారి పట్టింది. రోజులు ఎప్పటికీ ఎవరికీ ఒక్కలా ఉండవు. కొన్ని నెలలు గడిచేసరికి సంధ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతర కృషి, పట్టుదల ఆమెకు సత్ఫలితాలనిచ్చాయి. మొదట్లో ఎదురైన ఇబ్బందులు, ఆటంకాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి. ఆమె పనితనంలోని అభివృద్ధిని చూసి ఆర్డర్లు కుప్పతెప్పలుగా వచ్చి పడటం మొదలుపెట్టాయి. వర్క్మెన్షిప్ బాగుండటం, మన్నిక గల గుడ్డ వాడటం, రేటు సరసంగా ఉండటంతో సంధ్య కుట్టిన వాటికి ప్రిఫర్ చేయటం మొదలుపెట్టారు చాలామంది రెడీమేడ్ దుస్తుల షాపుల వాళ్ళు. సంధ్యతో పోటీకి నిలవలేక మిగతా స్త్రీలకు పని చాలా వరకు పడిపోయింది. ఒకప్పుడు పోజు కొట్టిన ఆనందలక్ష్మి అవసరం ఇప్పుడు లేనే లేదు సంధ్యకు. ఇంకా 2 మిషన్లు కొనాల్సి వచ్చింది. బాగా పని తెలిసిన 2 అసిస్టెంట్లను పెట్టుకుంది. ఇంటి వాళ్ళని అడిగి మరో 2 రూములు కూడా అద్దెకు తీసుకుని తమ పోర్షన్లో కలుపుకుంది. ఏ 4-5 చిన్న షాపులు తప్ప పెద్ద షాపుల వాళ్ళందరూ సంధ్య మీద ఆధారపడుతున్నారు. కనకవర్షం కురుస్తోంది సంధ్యకు. మొదట్లో బాధపడినా సంధ్య సాధించిన అభివృద్ధిని చూసి ముగ్ధుడయ్యాడు శేఖర్. సునంద కూడా వదిన్ని ఎంతగానో అభినందించింది. ఇప్పుడు సంధ్య చాలా బిజీగా ఉంటుంది. ఆర్థికంగా పటిష్టత సంపాదించుకుంది. తాకట్టు పెట్టిన బంగారు వస్తువులు ఏనాడో విడిపించేసింది. అయితే అభివృద్ధి ప్రొఫెషనల్ జెలసీకి కారణమైంది. లేడీస్ డ్రెస్సులు కుట్టే ఇతర స్త్రీలు ఆనందలక్ష్మి ఏకమయ్యారు. ఎన్నో విధాలుగా సంధ్య బిజినెస్ని పడగొట్టాలని శాయశక్తులా ప్రయత్నించారు. అది వారికి సాధ్యం కాకపోయేసరికి సంధ్య మీద ప్రచారం మొదలుపెట్టారు. సంధ్య క్యారెక్టర్ మంచిది కాదని, గ్రంథసాంగురాలని, అందుకని ఆమె భర్త వెళ్ళకొట్టాడని ఆరోపించారు. ఈ బిజినెస్ పెరగటానికి కారణం అసలు సంధ్య బాగా కుట్టడం కాదని, ధనవంతులైన షాపుల యజమానులను ఖుషీ చేయటమేనని చాటించారు. వన్నెల విసనకర్ర, నెరజాణ, తిప్పులాడి లాంటి అనేక పేర్లు పెట్టారు. అమ్మలక్కల కన్నా ప్రచార సాధనం మరొకటి ఉండదేమో. ఆ నోట ఈ నోట ఇవన్నీ సంధ్యకు చేర్చేశారు కొందరు. షాక్ తిన్నట్లు ఫీల్ అయింది. భర్తను వదిలేసి కూడా నీతిగా ఉంటూ పట్టుదలగా తన కాళ్ల మీద తను నిలబడినందుకు ఇదేనా తనకు సంఘం ఇచ్చే ప్రతిఫలం? కృంగిపోయింది సంధ్య. సునందకు చెప్పుకుంది సంధ్య ఈ విషయాన్ని. అంతే వదినా, భర్త అండలేని స్త్రీ జీవితం నిందలకు, విమర్శలకు ఆటపట్టు. వాటిని కేర్ చేయకపోవటమే దానికి మందు. పట్టించుకున్న కొద్దీ మానసికమైన వ్యధ తప్ప ఏమీ ఉండదు.
నిజమే అనుకుంది సంధ్య. రవిని తరచుగానే తలుచుకుంటుంది సంధ్య. అతనంటే అంతరంగంలో ఆమెకు అనురాగం లేకపోలేదు. అతని మనస్తత్వమే ఆమెకు నచ్చనిది. తనుగా అతడు వచ్చడిగితే మరుక్షణం వెళ్లాలని ఉంది. పోనీ తనే వెళ్తే అదెంత మాత్రమూ జరగటానికి వీల్లేదు. మాట పట్టుదల కోసమే కదా తను అష్టకష్టాలు పడి ఈనాడు ఇంతగా అయింది. ఆ మాట పోతే ఇక విలువేముంది? సంధ్య సాదా చీరల స్థానంలో కాస్ట్లీ చీరలు వెలిసాయి. ఇంట్లోకి కొత్త కొత్త వస్తువులు వచ్చాయి. రేడియో, గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్, గాడ్రేజ్ టేబుల్, కుర్చీలు, డైనింగ్ టేబుల్, ఫ్యాను వగైరాలు. అన్నయ్యకు, సునందకు ఖరీదైన బట్టలు బహుమతిగా ఇచ్చింది వద్దన్నా వినకుండా. శేఖర్ చేత తల్లిదండ్రులకు ఉత్తరం రాయించింది ఒకసారి వచ్చి చూసిపోమని. ధర్మయ్య గారు, సుశీలమ్మ వచ్చి కూతురు ఆర్థిక స్తోమత చూసి సంతోషించారు. తల్లికి ధర్మవరం పట్టుచీర, తండ్రికి గ్లాస్కో పంచే సిల్కు లాల్చి పెట్టింది. వారిద్దరూ ఎంతగానో సంతోషించారు. ఎన్ని ఉన్నా భర్త నీడలేని లోటు లోటేనమ్మా. కనీసం ఇప్పుడైనా అతనికి దగ్గరవటానికి ప్రయత్నించి చూడు, సుశీలమ్మ హితవు చెప్పింది. మౌనంగా ఊరుకుంది సంధ్య. 4 రోజులుండి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్పుడప్పుడు వెళ్ళి రావడం అలవాటు చేసుకుంది సంధ్య. సాధారణంగా ఒంటరిగా వెళ్ళదు. పక్కన సునంద కానీ శేఖర్ కానీ ఉంటారు. వాళ్ళ శేఖర్ రావటం ఆలస్యమైంది కనుక త్వరగానే వచ్చనే ఉద్దేశంతో వీధి తలుపు తాళం వేసి తాళం చెవి హ్యాండ్ బ్యాగ్లో వేసుకెళ్ళింది సంధ్య. గుడి నుంచి తిరిగి వస్తుంటే హలో సంధ్య గారు, నమస్కారం అంటూ పలకరించారు ఎవరో. తలెత్తి చూసింది సంధ్య. గబుక్కున గుర్తుకు రాలేదు. క్షమించండి సంధ్య, ఆ రోజున మా ఇంట్లో జరిగిన సంఘటనకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. అప్పుడు గుర్తొచ్చింది సంధ్యకు. ఆ రోజు రాత్రి తను రవి డిన్నర్ చేసింది వీరింట్లోనేనని. బాగున్నారా ఏదో మాట్లాడాలి గనక అడిగింది. తన వంకే దీక్షగా చూస్తున్నాడు అతను. తను చూడగానే చూపు మరల్చాడు. ఏం బాగులేండి ఏమిటన్నట్లు చూసింది. ఆ రోజు మా ఇంట్లో జరిగిన సంఘటన తర్వాత కొన్ని రోజులకు యూజ్లెస్ ఫెలో రవి మిమ్మల్ని కారణం లేకుండా వదిలేశాడని నాకు తెలిసింది. మా లక్ష్మి గుండెలు పగిలేట్లు బాదుకుని ఇండైరెక్ట్గా మనమే వారి జీవితం అలా అవటానికి కారణమని వలవలా ఏడ్చేసింది. దాంట్లో మీ పాత్ర ఏముంది? అలా అనకండి, పరోక్షంగానైనా మాకు బాధ్యత ఉంది. మీరు మరోలా అనుకోనంటే నాదొక చిన్న మనవి. ఏమిటో చెప్పండి. మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. దయచేసి నాతో రండి. నేను మా లక్ష్మి చెప్పే క్షమాపణ అందుకోండి. వేడుకుంటున్నట్లుగా ఉంది అతని ధోరణి. వెళ్ళటమా మానటమా అని తటపటాయించింది సంధ్య. నాకు తెలుసు, క్షమాపణ వల్ల నాకు ఒరిగేదేమిటని మీరు సందేహిస్తున్నారు. మీకు తప్పక మేలు జరుగుతుంది. అందుకు మేము చాలా వరకు చెయ్యగలం. అంటే రవి మా ఇంటికి రోజుకొకసారైనా వస్తాడు. సంధ్య ముఖం వెలిగింది. రవి మీ ఇంటికి వస్తున్నాడా? బై రవిని చూడాలని మీకు లేదు? ఎందుకు లేదు అనుకుంది సంధ్య మనస్సులో. కానీ రవి ఏమంటాడో. వెళ్తే ఆయన బాగున్నారా? ఎంత ప్రయత్నించినా అణుచుకోలేకపోయింది ఆరాటం. ఏం బాగులేండి, సగం చిక్కిపోయాడు. తిండి సరిగ్గా తినటం లేదు. బిజినెస్ పనులన్నీ అశ్రద్ధ చేస్తున్నాడు. ఎప్పుడూ మీ గురించే ఆలోచన. మాట పట్టుదల కోసం ఏడుస్తున్నాడు కానీ వాడిలో మునుపటి అహంకారం, మూర్ఖత్వం లేవంటే నమ్మండి. నా మీద నమ్మకం ఉంటే రండి. అన్ని పనులు కలిసొస్తాయి. భగవంతుడు అనుగ్రహిస్తే ఇవాళ్లే మీ జీవితంలో శుభగడియలు ఎందుకు రాకూడదు? సంస్కారం తొణికిసలాడుతున్న అతని మాటలు వింటుంటే సంధ్యకు అపనమ్మకం తొలగిపోయి ఆశ రేకెత్తింది. ఇన్నాళ్లకు భర్తను చూడబోవటం దైవం కల్పించిన అవకాశం అని నమ్మింది సంధ్య. మౌనంగా అతని వెనక నడవటం మొదలుపెట్టింది. అతను మాత్రం తరచుగా వెనక్కి తిరిగి సంధ్యను చూస్తూ ఏదో చెప్తున్నాడు. రండి కూర్చోండి, సోఫా చూపించాడు. సీలింగ్ ఫ్యాన్ వేశాడు. ఏది మీ శ్రీమతి? పుట్టింటికెళ్ళింది. మరి నన్నెందుకు తీసుకొచ్చారు? గమ్మత్తుగా నవ్వాడతను. పాలిష్డ్ విలన్ నవ్వులా ఉంది. ఏం ప్రశ్న అది సంధ్య? సంధ్య అదిరిపడింది. నీ పనికిమాలిన ప్రశ్నలతోనే కాలమంతా వృధా చేసేట్టున్నావు. భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు పురుషుడు పరాయి స్త్రీని ఎందుకు ఇంటికి తీసుకొస్తాడు? రా, నా బెడ్రూమ్ నువ్వు చూడలేదు కదూ. తనెలాంటి విషవలయంలో చిక్కుకుందో అర్థమైంది సంధ్యకు. షటప్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంది సంధ్య. ఇంత చక్కటి నీ అందాన్ని ఊరికే ఉపయోగించుకోనులే. పచ్చనోట్లు ఘనంగానే ముట్ట చెప్తాను. నోరు మొయ్. ఊరికే నోరు పారేసుకోకు. రవిగాడిని వదిలిపెట్టిన తర్వాత నువ్వింతవరకు ఏ రుచులు ఎరక్కుండానే ఉన్నావా? ఛీ, నీకు సిగ్గులేదు? ఒక స్నేహితుడి భార్యతో ఇలా మాట్లాడడానికి? నీతివాక్యాలు చాలే. రా, పావుగంట సరదా. 500 నీ స్వంతం చేసుకో. నీ భార్యకు తెలుసా నీ అసలు రంగు? తీవ్రంగా అడిగింది. తెలియదు. పైగా పక్క పోర్షన్ వాళ్ళు కూడా లేరు రాగానే మాటలు మోయటానికి. నీ భార్య పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? వాళ్ళ అమ్మను నాన్నను చూసి రావటానికి. కాదు, గట్టిగా అంది. అదేమిటి? నీకేం తెలుసు దాని గురించి? అంతా తెలుసు. చెప్పు, నీకు తెలిసిందేమిటో. చెబితే నువ్వు గుండె పగిలి చేస్తావు. అయినా చెప్పు, ఆత్రంగా అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్నతో కబుర్లు చెప్పుకోవడానికి కాదు వెళ్ళింది మీ ఆవిడ.
చిన్ననాటి ప్రియుడి ఒళ్ళో కులకడానికి. సంధ్య, ఆపు, నా భార్య పతివ్రత. తన భార్య శీలం విలువైందనే భావన, ఆవేదన మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. పుట్టింటికి వెళ్ళిన నీ భార్య మాత్రమే శీలవతి కాదు మిస్టర్. నీ బుద్ధి తప్ప నీ పేరేమిటో నాకింతవరకు తెలియదు. బలవంతంగా పుట్టింటికి పంపేసిన నాబోటి అభాగినులు కూడా శీలవంతులే. అయితే సానుభూతికి నోచుకొని దురదృష్టవంతులు. ఆవేశం ఎగిరిపడుతోంది సంధ్య మాటల్లో. నీతో మాటల్లో గెలవలేననుకుంటాను. విషపు నవ్వుతో దగ్గరికి రాబోయాడతను. జాగ్రత్తగా ప్రవర్తించు. హద్దు మీరావా, ఒక గాజు 2 ముక్కలై నీ 2 కళ్లను నైసుగా పొడుస్తుంది. లోపల భయంగా ఉన్న పైకి మాత్రం ధైర్యంగా బెదిరించింది. ఆహా, అలాగా, అది చూద్దాం. గదిలోకి వచ్చిన పిట్ట చేతికి దొరక్క ఎక్కడికి పోతుందిలే అన్న ధీమాతో ముందుకడుగేశాడు. ముంచుకొస్తున్న ఆపదను తలుచుకునేసరికి మొండి ధైర్యం కట్టలు తెంచుకుంది సంధ్యలో. చేతిలో కొబ్బరి చిప్పను గోడుగా గురిచూసి అతని ముఖం మీదకు విసిరింది. అమ్మో అన్న అతని కేక కూడా వినిపించుకోనంత వడివడిగా బయటికొచ్చి రోడ్డు మీద పడింది. వాడు తన వెంట పట్టం లేదు కదా అని వెనక్కి తిరిగి చూసింది. అలాంటి జాడ ఏమీ లేకపోయేసరికి అదురుతున్న గుండె మీద చెయ్యి వేసుకొని బతికాను అనుకుంది. తను ఎంతో తెలివిగలది అన్నది తన ఆత్మవిశ్వాసం. అలాంటిది వాడి మాయమాటల్లో పడి వాడి వెంట వెళ్ళటమేమిటి? అసలు అదృష్టం బాగుండబట్టి కానీ ఏదైనా జరగరాంది జరిగిపోయి ఉంటే రవికి ఎంత అన్యాయం జరిగిపోయి ఉండేది. రవి తోడు లేకపోవటంతో ఎన్ని రక్షణలు కోల్పోయిందో అర్థమైంది సంధ్యకు. ఎందుకో ఈ మధ్య తనకు రవిని పదే పదే చూడాలనిపిస్తుంది. మమత పెళ్ళుబికి వస్తోంది, కానీ అహం దాన్ని పడనీయటం లేదు. రవికి కూడా తనను చూడాలని ఉంటుందా, ఉండదా? ఇంత పట్టుదల పట్టి తను సాధించేదేమిటో, భర్తను వదులుకొని అందరికీ చులకనైపోయిన జీవితమా? అతనికి మాత్రం అంత పట్టుదల ఏమిటి? రా సంధ్య అని ఒక్కసారి తీయగా పిలిస్తే అతని గుండెల మీద వాలిపోదు. ఆలోచనలు ఇంకా అలా సాగుతుండగానే ఇల్లొచ్చేసింది. శేఖర్ అప్పుడే వస్తున్నాడు. లైట్లు మందంగా వెలుగుతున్నాయి. కథ కొనసాగుతుంది.